ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్స్ పై విచారణ జరిగింది. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు పిటిషన్ పై, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ పై క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. రేపు పోచారం, అరికపూడి గాంధీ పిటిషన్లను విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మొదటి విడతలో 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై విచారణ చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ ను ప్రశ్నించారు. దీనిపై తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక రెండో విడతలో భాగంగా ఇవాళ తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్స్ పై విచారణ జరిగింది. రేపు పోచారం, అరికపూడి గాంధీ పిటిషన్స్ పై కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై విచారణ జరిగింది. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు పిటిషన్ పై, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ పై క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, స్పీకర్ విచారణలో ఈ ఎమ్మెల్యేలు ఎటువంటి సమాధానాలు ఇచ్చారు? ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ కొలిక్కి వస్తుంది. దీంట్లో మొదటి 2 విడతలుగా ఎమ్మెల్యేలే నేరుగా ఈ విచారణకి హాజరయ్యారు. అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణ ఏంటంటే ఫైనల్ గా జరగాల్సినటువంటి విచారణ. అది కేవలం అడ్వకేట్లకు సంబంధించినటువంటి అంశము. స్పీకర్ ముందు ఎమ్మెల్యే అలాగే ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు ఇద్దరి మధ్యనే ఉన్నటువంటి అంశాలన్నిటి మీద కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఇవాళ ముగిసింది. ఇక రేపు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ముగుస్తుంది. ఈ విచారణ ముగిసిన తర్వాత మొదటి విడతలో జరిగినటువంటి 4 ఎమ్మెల్యేల విచారణ, ఇప్పుడు జరిగినటువంటి 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించినటువంటి తీర్పు ఒకేసారి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించినటువంటి విచారణ ఇంకా కాలేదు. అలాగే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులో కూడా రెస్పాండ్ కాలేదు. 1-2 రోజుల్లో రెస్పాండ్ అవుతారనేటువంటి అభిప్రాయం సమాచారం మన దగ్గర ఉంది. అయితే దానికి సంబంధించి ఆ ఇద్దరి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రెస్పాండ్ అయితే వాళ్ళకు తిరిగి మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారా, లేదంటే ఈ 8 మంది ఎమ్మెల్యేల అనర్హత మీద విచారణ పూర్తయింది కాబట్టి వీటికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇస్తారనేది చూడాలి. రేపు విచారణ ముగిసిన తర్వాత దీని మీద క్లారిటీ రావచ్చు. All right, Chari, thanks for the live updates.